ఈరోజు మనం కార్తీక పురాణం 12వ అధ్యాయం చదువుదామండి. కార్తీక మాసమందు సోమవారం మహత్యమును వినుము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే యగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశిని గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశి గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబీ ఋషిని చరిత్రమందును శుద్ధేకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైన అంతిమేకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్య ముక్తి పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టినా పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు అన్నం పెట్టినా లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములిచ్చెడు తిథులు అనేకమున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వీటన్నింటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరి పాలసముద్రము నుండి నిద్ర లేచును గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అనంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకి ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసు కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వజన్మార్చిత పాపములను నశింపజేసుకొని వైకుంఠము లోకమునకు బోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందు గాని పూర్ణిమయందు గాని పాడ్యమయందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపము వెలిగించి దానమిచ్చిన వానికి 1,000,000 జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షను సాలాగ్రమమును దానము చేయువాడు పొందెడు ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమును చేసిన వాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చిన వాడు పొందిన ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాపములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు, తానైనను అనుభవించుటయనూ లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యములందాసక్తి కలిగి ఉన్నవాడు. ఆ కోమటికి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పి ఇచ్చి ఆ రుణము తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరముందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడా ఆ మాట విని, పోయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెదను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను.
రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్ముని నువ్వనివాడు నరకమందు యాతనలు నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్రజేసి, ఓరి మూఢ బ్రాహ్మణాధమ, నా ధనమును నాకు ఇప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడదోసి, పాపబుద్ధి గలవాడొకటి చేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడివలే మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని చంపి తినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాళముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులను నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగ విశేషము, దానికి సంబంధించినది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధించడి నరము రౌరవ నరకమనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలను కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి ఆకలి గలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్సభూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనందసాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రమాణాలాచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుణ్ణి ప్రీతితో కౌగలించుకొనెను. తర్వాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని బట్టిన వాడై ఆర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, నేను మీకు దాసుడను. ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో ఇట్లనేను. నారదుడిట్లు పలికెను, ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆ రోజున చేసిన స్నానదానాధికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతిగాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలాగ్రామ దానమాచరించు వారికి జన్మ జన్మాంతర కృతపాపములు నశించును. ధర్మవీర, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలాగ్రామ శిలాదానమును చేయుము. నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడిట్లనియే, మునీంద్ర, గోదానము, భూదానము, తిలాదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఇట్లు గలుగును. శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్ష్యము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయును. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలాగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యను.
తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేత సాలాగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నుండి తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మారులు వృషభమయ్యుండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి భర్తయై వైధవ్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహము చేసెను. కాని పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యను. దానిని మృతి నొందిన ఆ అల్లుణ్ణి బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్య దృష్టితో చూసిన వాడై ఆ చిన్నదాని బాలవైవిధ్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పిన కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలాగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణులకు దానము చేసెను. ఆ సాలాగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము ఉండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో యుండి తిరిగి భూమి యందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వ పుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలాగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్ వాని తండ్రియు ఆ సాలాగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను. కాబట్టి జనక మహారాజా, కార్తీకమందు సాలాగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్మలు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలాగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలాగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. ఇతి శ్రీ స్కందపురాణే కార్తీక మహత్యే ద్వాదశోధ్యాయ సమాప్తః.